ప్రభువునందు ప్రియమైన వరులరా, మీకు నా వందనములు. ప్రైజ్ ద లార్డ్. నేటి దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 9-10 వచనాలలో దేవుడు ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానం ఇది. మనము ఆరాధించుచున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనము వర్ధిల్లాలని, మనకు మేలు కలగాలని మన పట్ల ఆయన శ్రద్ధ చూపుతూ ఉన్న దేవుడు. ఈ 2023వ సంవత్సరంలో నీ జీవితంలో నీవు ఎన్నో మేలులు దేవుని వలన పొంది ఉన్నావు. దేవుడు నీ జీవితంలో అనేక విషయాలలో నిన్ను వర్ధిల్ల చేశాడు. ఎందుకు నిన్ను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు, ఎందుకు నిన్ను మేలుతో నింపుతూ ఉన్నాడంటే నీవు ఆయనను ప్రేమించుచున్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ఆయనను ప్రేమించుచున్న కారణము చేత నీ జీవితంలో దేవుడు నీకు అనేకమైన మేలులు కలగచేశాడు. రాబోయే నూతన సంవత్సరంలో కూడా అట్టి మేలులు ఆయన కలగచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరము రాసి 8వ అధ్యాయములో 28వ వచనములో ఈ మాట వ్రాసి ఉంచాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాటను బట్టి మనము ప్రభువును స్తుతించాలి, ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసముంచి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆయన నామమున ప్రార్థిస్తున్నారో వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించు వారందరూ దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారే. పిలువబడిన వారికి, వారిలో నీకు మేలు కలగడానికి దేవుడు సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. సమస్తము అనగా దేవుడు ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయములో మోషే గారితో వ్రాయించిన మాటలు ఇక్కడ మనం చూస్తాం. గర్భఫల విషయములో, రెండవది పశువుల విషయములో, మూడవది పంట విషయములో, ఇంకా అనేక రీతులుగా ఈ వాగ్దానము ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. వీటన్నిటినీ ఆయన వారికి ప్రసాదించి వారిని వర్ధిల్ల చేయాలి అనే ఆశతో ఈ వాగ్దానము మోషే ద్వారా తెలియచేశాడు. ఎందుకంటే వారు దేవునికి హృదయానుసారులుగా జీవించారు. ఈరోజు దేవునికి హృదయానుసారునిగా, హృదయానుసారురాలుగా జీవించుతున్న నీ జీవితంలో దేవుడు నీకు మేలు కలగడానికి, నీవు ఊహించిన వాటికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా ఆయన నీకు కృప చూపించి నీ జీవితంలో కార్యములు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో నీవు కూడా దేవుని అంతగా ప్రేమించడానికి నీవు ఆసక్తి కనపరచాలి. ఎందుకంటే నీవు ప్రేమిస్తూ ఉన్నావు. నీ ప్రేమను దేవుడు అంగీకరించాడు. నీ ప్రేమ పరిపూర్ణం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మేలు కలగడానికి నీ జీవితంలో ఆయన చేయగలిగిన కార్యములన్నీ చేయునుగాక అని దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవుడు నీకు మేలు కలుగునట్లు మేలులు చేసి నిన్ను వర్ధిల్ల చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. వర్ధిల్లడము దేవునికి మహిమకరము. నీవు వర్ధిల్లాలి అనేది దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. దేనిలో నీవు వర్ధిల్లాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథములో మనం అనేక విషయాలు చూస్తాం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అనేటటువంటి మాట మనము యోహాను గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అని యోహాను భక్తుడు తన ఉత్తరములో గాయుకు రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని యోహాను గారు 3వ పత్రికలో ఆయన వ్రాశాడు. ఈ మాట ఆనాడు గాయకు వ్రాశాడు. ఈ మాట నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచాడు.
నీవు సౌఖ్యముగా ఉండవలనని నా ప్రార్థన. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలి అన్నది నా యొక్క కోరిక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను వర్ధిల్లజేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి దినపు వాగ్దానములో మీ ప్రియులను, మీ ప్రియ బిడ్డలను నాయన మీరు మేలులతో నింపి వారు వర్ధిల్లాలని ఆశిస్తున్నట్లు మీ వాగ్దానాన్ని తెలియజేశారు. మీరు తెలియజేసిన ఈ వాగ్దానము నాయన తప్పక మీ ప్రియుల జీవితాలలో నెరవేర్చి నా తండ్రి రాబోతున్న నూతన సంవత్సరములో వారు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములలో వారు వర్ధిల్లాలని మీ దాసునిగా వారి పక్షమున ప్రార్థిస్తున్నాను. కార్యమును జరిగించి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమార్థమై మీ బిడ్డలను దర్శించమని, మీ మహిమార్థమై మీ బిడ్డల జీవితాలలో మీరు తలపెట్టిన ప్రతి కార్యము క్రీస్తు యేసు నామమున అవి జరుగును గాక అని ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, ప్రతి అవసరమును తీర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.